ఖమ్మం జిల్లా కొనిచెర్ల మండల కేంద్రంలోని దాసాంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. సుమారు 300 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయం ప్రత్యేకతను సంతరించుకుంది. కాకతీయుల కాలంలో నిర్మించబడిన ఈ దేవాలయం తరతరాలుగా కొనసాగుతున్నదని గ్రామ పెద్దలు చెప్పారు. ఆలయాన్ని ప్రభుత్వం ఎండోన్మెంట్స్ పరిధిలోకి చేర్చినట్లు ఆలయ కమిటీ తెలిపారు. జై శ్రీరామ్. శ్రీ ఆంజనేయ స్వామిని నమః. ఈ యొక్క దేవాలయం కాకతీయుల నాటిదని చెప్పని వెనకటి నుంచి పెద్దవాళ్ళు అనేవాళ్ళు. అటువంటి యొక్క దేవాలయాన్ని చాలా విశేషమైనటువంటి యొక్క హనుమాన్ దేవాలయం. ఈ దేవాలయం పూర్వకాలం ముందున పెద్ద వాళ్ళని అడిగినప్పటికి కూడా మాకు తెలియదు అనేటువంటి యొక్క మాటలనే ఉన్నారు తప్ప మాకు తెలుసు అనేటువంటి వాళ్ళు ఈ దశాబ్దంలో కానీ జరిగినటువంటి దశాబ్దంలో కానీ పూర్వ దశాబ్దంలో కానీ ఎప్పుడూ లేకపోయారు. కనుక దీనికి రెండు ఈ దేవాలయంలో మహాభారత సమకాలీకులు అంటే దాదాపు మా నాన్నగారు కూడా ఇక్కడ రామాలయంలో భజన బృందంగా ఉండి ఇక్కడ రకరకాల కార్యక్రమాలు నిర్వహించినటువంటి చరిత్ర నేను చూసినటువంటి వాడిని. మా నాన్నకు 100 సంవత్సరాల వయసులో అర్థమవుతా ఉంది. ఎందుకంటే మా తాతలకు కూడా ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నది అనేటటువంటి దేవాలయం ఇప్పటివరకు కూడా తెలియదు. ఆ వాళ్ళు కూడా చెప్పలేకపోయారు. కాబట్టి మా తాతలకే తెలియదంటే దాని అర్థం దగ్గర 400 సంవత్సరాల పైనే ఉంటుంది అనేది ఒక అంచనాకి రావడం జరిగింది. ఈ యొక్క దేవాలయం ఎంతో ప్రాముఖ్యతమైనదిగా ఎన్నో యొక్క కోరికలను మొక్కులను తీర్చినటువంటి శ్రీ ఆంజనేయ స్వామిగా విరాజిల్లుతున్నటువంటి చరిత్ర ఈ దేవాలయానికి ఉన్నది. ఈ యొక్క దేవాలయం ఎండోమెంట్ కూడా అయ్యి సుమారు 18 నుంచి 20 సంవత్సరాలుగా వస్తూ ఉంది. ఎండోమెంట్లో పూజారి గారికి చీపర్కి కూడా జీతం వస్తూ ఉంది. కాకపోతే కొద్దిగా చాలా సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఈ దేవాలయం శిథిలావస్థకు వచ్చింది. పునర్నిర్మాణం చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. సుమారుగా 5-6 సంవత్సరాల నుంచే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాకపోతే పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల ఆవడం జరిగింది. కానీ ఈ సంవత్సరం ప్రారంభం అవుతూ ఉంది. ఎండోమెంట్ దేవాలయ అధికారులు కూడా విచ్చేసి పరిశీలించి వెళ్ళారు. వాళ్ళు కూడా ఒక మ్యాప్ ఇస్తానని చెప్పారని పూజారి గారు చెప్పారు. ఆ మ్యాప్ ప్రకారంగా దీన్ని గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషుల సహకారంతో అదేవిధంగా అందరూ గ్రామస్తుల సహకారంతో విరాళాలు సేకరించుకొని దీన్ని పునర్నిర్మాణం చేసి